నాకేమీ అర్థం కావడం లేదు. పిచ్చెక్కించేశాడు వాడు. ఇప్పుడు ఏదెందుకు ఫోన్ చేస్తుంది నాకు? చెప్పు. ఏం పిరాలి నువ్వు చెప్పేది? మీ అన్నయ్య పోలీసు వాళ్ళకి నా గురించి మొత్తం అంతా చెప్పేశాడు. ఇప్పుడు ఇక పోలీసులు నా కోసం నా ఇంట్లో, ఆఫీస్లో, ఇంకా నా అడ్డాల్లో వెతుకుతున్నారు. ఎందుకు పనికి రాకుండా చేశాడు మీ అన్నయ్య నన్ను? పనికి రాకుండా. మరి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అన్నయ్య నీకోసం ఏదైనా అవార్డ్ ఫంక్షన్ పెడతాడనా? నేను నీకు చాలా స్పష్టంగా చెప్పాను అన్నయ్య మీదకి చెయ్యొద్దని. ఆయన నువ్వు తన్ని గంతో పేల్చావు. బాగా గొంతులేస్తోంది కదా నీకు? మీ అన్నయ్య ఇంటికి వచ్చేసాడు అందుకేనా? కానీ ఒక్క విషయం గుర్తుంచుకో మిస్ ఆలియా, ఒకవేళ పోలీసులు నన్ను పట్టుకున్నారనుకో, నీకు కూడా ఈ కిడ్నాప్ తో సంబంధం ఉందని పోలీసు వాళ్ళతో చెప్పేస్తాను. అర్థమైందా? నేనెవరో నీకు తెలీదు. ఒకవేళ తలుచుకున్నానంటే ఎలా ఇరికిస్తానంటే నా పేరు చెప్పడం సంగతి తర్వాత. ఆయన చివరిసారి నేను నిన్ను వార్న్ చేస్తున్నాను. అర్థమైందా? దీని తర్వాత నువ్వు ఇలాంటిది ఏదైనా చేసావంటే, లేదా మళ్ళీ ఫోన్ చేసావంటే అప్పుడు నాకటి అలియా ఎవరితో మాట్లాడుతున్నావు? అనయ్య, ఇటీవు. నథింగ్ ఇంపార్టెంట్. అలియా, యూ లుక్ వరీడ్. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? హలో, ఇది అభి గొంతు. ఇదైతే అభి గొంతు. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? అయినా నువ్వు అంత బాధగా ఎందుకు కనిపిస్తున్నావు? పైగా నా గొంతు వినగానే వాడు ఫోన్ ఎందుకు కట్ చేశాడు? హూ వాజ్ హీ? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ ఆలియా? అనయ్య, నేను చెప్తున్నాను కదా, ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్. వీడు మళ్ళీ ఫోన్ ఎందుకు చేస్తున్నాడు? ఇట్రా ఇట్రా ఇట్రా. ఫోన్ ఎత్తు, ఫోన్ ఎత్తు, ఫోన్ ఎత్తురా. లిఫ్ట్ చేయరా. బస్ నేనేం మాట్లాడను? ఏదో ఒకటి మాట్లాడు, కానీ మాట్లాడు. ఎత్తు, ఫోన్ ఎత్తు, ఫోన్ ఎత్తు. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఐఎమ్ గుడ్, వెరీ వెరీ గుడ్. గుడ్ మార్నింగ్. హలో, నేను అడిగేది ఎవరు మాట్లాడుతున్నారు అని. అది నేను చేపల వాడిని మాట్లాడుతున్నాను బాబు. అదే చేపలకి డబ్బులు ఇవ్వాలి కదా, దాని గురించి. చేపలవాడు అంటే? 3 నెలల నుంచి చేపల డబ్బులు బాకీ ఉన్నారు కదా, అదే 5,280 రూపాయలు. అందుకే ఫోన్ చేశాను. ఓ పని చేయి, నాకు 5,000 రౌండ్ ఫిగర్ చాలు. హలో బాస్, మా ఇంట్లో చేపలకి ఇప్పుడు ఎవరు తినరు. నువ్వు రాంగ్ నెంబర్కి చేసావు. ప్లీజ్ హ్యాంగ్ అప్. ఇదిగో బాబు, నీ పద్ధతి ఏం బాగాలేదు. నీకు చేపలు కావాల్సి వచ్చినప్పుడల్లా నాకు ఫోన్ చేసి 2 కిలోలు పంపు, 5 కిలోలు పంపు అంటావు. ఇప్పుడు రాంగ్ నెంబర్ అంటున్నావా? చేపలవాడు? నేనేవి చేపలు తిన్నానయ్యా. నేనైతే వెజిటేరియన్. ఆయన చూడు పొద్దున్నుంచి ఇబ్బంది పెడుతున్నాడు. నేను కూడా అతనికి అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ ఎవరు చేపలు తినరు, ఏమీ బాగీ లేరు. కానీ రాంగ్ నెంబర్ అర్థం కావడం లేదు. చూడు, ఇంట్లో ఎవరు నీ డబ్బు తినలేదు, నీ చేపలు తినలేదు. అందుకని బుర్రపాటు చేయకుండా ఫోన్ పెట్టేసే, లేదంటే నీ ఇంటికి పోలీసులు పంపిస్తాను. ఆల్రైట్? ఏ బాబు, పోలీసులు అని చెప్పి బెదిరేసుకో. నేను నీ మీద కంప్లైంట్ ఇస్తాను. రాంగ్ నెంబర్ ఏమీ కాదు, నీ పద్ధతే రాంగ్. నా డబ్బులు నాకు ఇచ్చే అంతే. ఒకవేళ 2 గంటల్లో ఇవ్వకపోయావంటే అప్పుడు యూ ఇడియట్. నువ్వు ఫోన్ పెట్టి, లేదంటే నీ ఇంట్లో ఎంత డబ్బు ఉందో అది కూడా తీసేసుకుంటాను. ఆల్రైట్? నీకు చేపల ఖతం, నీకు అప్పు కూడా ఖతం. ఇప్పుడే పోలీసులు పంపిస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.